నమస్తే, నేను రజిత. మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్వర న్యాయం కోసం న్యాయవాదులు కృషి చేయాలి. నూతన కోర్టును ప్రారంభించిన హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మీనారాయణ. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలు, ఘన నివాళులు అర్పించిన ప్రజా ప్రతినిధులు, నాయకులు. కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే విజయరమణారావు. ఘనంగా హోంగార్డ్స్ రైజింగ్ డే, హాజరైన పోలీసు ఉన్నతాధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. కక్షిదారుల సౌలభ్యం కోసమే నూతన కోర్టులు ఏర్పాటు చేశామని హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో నూతనంగా అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును హైకోర్టు జడ్జీలు జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ పుల్లా కార్తిక్, జస్టిస్ జె శ్రీనివాసరావులు ప్రారంభించారు. అంతకుముందు హైకోర్టు జడ్జీలకు రామగుండం సిపి అంబర్ కిషోర్ జా ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు. పోలీసులు హైకోర్టు జడ్జీలకు గౌరవ వందనం సమర్పించారు. పెద్దపల్లి మంతని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు జూనియర్, సీనియర్ అడ్వకేట్స్ కృషి చేయాలని సూచించారు. రాజ్య మార్గం ద్వారానే అందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో గోదావరి ఖని లేబర్ కోర్ట్ అడిషనల్ సెషన్స్ జడ్జి శ్రీనివాసరావు, పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి, పెద్దపల్లి జిల్లా జడ్జి సునీత కుంచాల, సుల్తానాబాద్ మున్సిపల్ కోర్టు మెజిస్ట్రేట్ డి గణేష్ తో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. Speedy justice is one of the fundamental principles of the justice system. I was told there are about 3,000 cases in Sultanabad. Now, in view of opening up Odella, some cases in fact transferred there. And now present this court, I think they have 710 cases being transferred there. And other police station may be in fact if included, then criminal case also can be increased. Only one factor is that the judge who is officiating as FPSC, full additional charge, so D Ganesh is in charge for Odella additional and then principal Sultanabad. That is one aspect in fact we need to take care. Not only establishment of new courts, we need to also have officers and the staff. Then only the purpose of establishing new court will in fact achieve. సుల్తానాబాద్ పెద్దపల్లి కంటే ముందే సుల్తానాబాద్లో కోర్ట్ 1938లో ఎస్టాబ్లిష్ అయింది. పెద్దపల్లి సబ్సిక్వెంట్గా జిల్లా అయిన తర్వాత అక్కడ కోర్టు రావడం జరిగింది. కాబట్టి సుల్తానాబాద్కి కరీంనగర్ డిస్టిక్లో ఒక హిస్టారికల్ ప్లేస్గా 1938లోనే ఇంత పెద్ద కాంప్లెక్స్లో 7 ఎకర్స్లో ఇంత పెద్ద ప్లేస్లో కోర్టు ఎస్టాబ్లిష్ చేయడము చాలా మీ అందరికి కూడా ఉపయోగపడే విధంగా ఆ రోజులలోనే దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ వైజ్గా జ్యుడిషియల్ సిస్టంలో స్పీడీ జస్టిస్ కోసమే ఈ కోర్టులను విభజించడము, పబ్లిక్ కన్వీనియంట్గా, లిటిగెంట్ కన్వీనియంట్గా కొత్తగా కోర్టులను ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. కొత్త కోర్టులు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మనకిక్కడ ఒక దగ్గర నుండి ప్రాక్టీస్ చేసిన న్యాయవాదులకు కానీ కొద్దిగా ఇబ్బందికరమే ఉంటుంది. ఎందుకంటే ఒక కోర్టు నుంచి ఒక కోర్టు ప్రాంతంలో నుంచి కేసులను వేరే కోర్టుకి, కొత్త కోర్టుకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కక్షిదారులకి మన వ్యవస్థ మీద నమ్మకం కలగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాయవాదులు ఏమనుకోవాలంటే దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద జ్యుడిషియరీ. మీరు బయట ఏం లేరు, విత్ ఇన్ పరిధిలోనే ఉన్న జ్యుడిషియరీ పరిధిలోనే ఉన్నారు. కాబట్టి మీ కోఆపరేషన్ ఉంటేనే సత్వర న్యాయం జరుగుతుంది, ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. సో ఇప్పుడు మీ అవసరానికి తగ్గట్టుగా
సో నాకు ఇంకోటి ఏంటంటే విషయం 2002లో మీ కోర్టులో కూడా వకాలత్ చేశాను, నాకు గుర్తుంది. వకాలత్ కాదు, మేము ఆఫ్ అపీరెన్స్ ఒక బెయిల్ పిటిషన్ ఫైల్ చేసినాను. ఒక అనుభవం ఉంది ఇక్కడ నాకు సుల్తానాబాద్లో. అప్పుడు పాత బిల్డింగ్ ఉండేది, ఇక్కడే ఉంది అనుకుంటా. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛను అందించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కుల సంఘాల నాయకులు హాజరై ఘన నివాళులు అర్పించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చూపిన సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం మార్గాలను కొనసాగించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలు, ఆయన చేసిన పోరాటం భారత ప్రజాస్వామ్యానికి పునాదులని జూపాక ఉమామహేశ్వర్ అన్నారు. యువత ఆయన సిద్ధాంతాలను అవలంబించి సమాజంలో మార్పుకు ముందుండాలని తెలిపారు. అలాగే విద్య, ఉద్యోగాలు, సామాజిక సమానత్వం వంటి అంశాల్లో యువత చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు తాండ్ర రాజేష్, ఉపాధ్యక్షులు గోవర్ధన్, శివకుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తరఫున పూలమాలలు వేసి వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యం అందించిన మహనీయుడు అంబేద్కర్ అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ భవన్ ను అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, అడవుల జ్యోతి లక్ష్మణ్, కమిషనర్ స్పందన, అంబేద్కర్ సంఘ సభ్యులు, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంలో నివాళులు అర్పించుకోవడానికి ఈరోజు రావడం, వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారు ఈ దేశానికి చేసిన సేవల విషయంలో, అదేవిధంగా వారు ఎంత కష్టపడి చదివినరు, ఏ రకంగా ఈ దేశంలో యువతకు కావచ్చు అన్ని వర్గాల వారికి ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా ఈరోజు స్మరించుకోవడం జరుగుతాం. మన విగ్రహాలు కానీ పూజలు కానీ గొప్ప వాళ్ళకి చేస్తాం. దాంట్లో భాగంగా ఈరోజు పూలదండేసి స్మరించడమే కాదు, ప్రతి యువత, ప్రతి పెద్దలు లేదా రాజకీయ నాయకులు అలాంటి వారి గొప్పతనాన్ని, వారి సూచనలను, వారి ఆలోచన విధానంగా ఏదైతే భారత రాజ్యాంగం ఈనాడు ఏర్పడ్డదో ఆ రాజ్యాంగం పుణ్యవాని ఈనాళ్ళ ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని భాషలున్నా కానీ ఇంకా ఒక తాటిపైన నిలబడ్డది. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ నుండి స్థానిక తహసీల్దార్ చౌరస్తా వరకు కాంగ్రెస్ నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందన్న హాజరై అంబేద్కర్ కు నివాళులు అర్పించారు. జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఆయన ఆశయాలను నెరవేరుస్తామంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నందన్న, కాంగ్రెస్ శ్రేణులు ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగం అందించిన బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని మంథని పట్టణంలోని ప్రధాన చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఆనాడు అణగారిన వర్గాల కోసం గొప్పగా ఆలోచన చేసిన మహనీయుడు అంబేద్కర్ అని పుట్ట మధుకర్ కొనియాడారు. ఓటు హక్కు ఇచ్చి రాజకీయ అవకాశాలు కల్పించారని ఆయన గుర్తు చేశారు. మహనీయుల చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, అంబేద్కర్ అందరివాడిగా అర్థం చేసుకుని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ దళిత సంఘ నాయకులు పలు కార్యక్రమాలు చేపట్టారు. వేములవాడ పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, నాయకులు రమేష్ కొమరయ్య, మహేష్, కాంగ్రెస్ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన వేములవాడలోని అంబేద్కర్ వర్ధంతి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కలిసి ఘనంగా వర్ధంతి జరుపుకోవడం జరిగింది. అదే పూలమాలతో సత్కరించడం జరిగింది. అదేవిధంగా ఈ మొన్న మా ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఆశీర్ణ గారు కలశ విగ్రహం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇలా వేములవాడ గుడినైతేనేమి, మన రోడ్లనైతేనేమి, బద్దిపోషమ్మ టెంపుల్ అయితేనేమి అన్ని సక్రమంగా సస్యశామలం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉండి ఒప్పించి మెప్పించి మన అన్న ఈ వేములవాడకు నిధులు తీసుకొచ్చి మన నియోజకవర్గ ప్రజలకు ఇందిరా మిల్లే కానీ అన్ని విధాల అన్ని చేసి మన వేములవాడ సస్యశామలం చేస్తుందని మేము కోరుకుంటున్నాము. ఇలా ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ప్రతి ఒక్కరికి అనగారిక కులాలను బయటకు తీసి ఇలా రాజ్యాంగంలో పొందుపరిచి ఇలా అసెంబ్లీలో కానీ ఇలా పార్లమెంట్లో కానీ ఉన్నత వర్గాలతోని కూర్చుండే విధంగా ఇలా రచించి ఇలా బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఇలా రాజా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన ఇలా చరిత్ర వారిది. రచించి ఇలా మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్క నిరుపేద కూడా ఇలా ఎలాంటి వ్యవస్థ ఉన్నా కూడా వాళ్ళని నిలబడి ఇలా సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, డెడ్పీసీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇలా రాజ్యాంగంలో ఇలా కల్పించి వారికి రిజర్వేషన్లు కేటాయించే కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మడిపల్లి కాలనీ, అంకంపల్లి, మడిపల్లి, ఆసన్నపల్లి, లక్ష్మీపూర్, పందిళ్ల గ్రామాల్లో పందిళ్ల గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే విజయరమణారావు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే గడప గడపకు వెళ్తూ బ్యాలెట్ నమూనాను చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ తోనే పల్లె ప్రగతి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే అన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గాజనమైన సదయ్య, నాయకులు మాదాసి, సతీష్ పాల్గొన్నారు. ఆనాటి ప్రభుత్వం ఇల్లిస్తా అని చెప్పి పేద ప్రజానికాన్ని మోసం చేసింది. కానీ ఇవాళ మనం ఇల్లు ఇస్తామని చెప్పి మాట తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాం. ఇక్కడ ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఆ ఇల్లు ఇవ్వడమే కాకుండా ఇక్కడ ఏదైతే ఖాళీ జాగా ఉందో ఇంకా పేదలకు ఇప్పించి ఎవరైతే ఇల్లు కట్టుకునేటువంటి పేదలు ఉన్నారో దగ్గర మరి సోదరుడు సారే గౌడ్ గారు చెప్తా ఉన్నారు, ఇంకా 40 ఇళ్ళు ఇక్కడ అవసరం పడతాయని చెప్పి. మీకు 100% 40 కాకుంటే ఇంకా 10 ఎక్కువ 50 ఇళ్ళు అయినా కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. అదేవిధంగా ఇంకా 3 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది.
ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఉన్నాం కాబట్టి దాదాపు ఇప్పటి వరకు 70 లక్షల రూపాయల పనులు ఈ 2 నెలల ఈ గ్రామంలో మనం పనిచేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఇంకా రోడ్లు మిగిలిపోయినాయి ఉన్నాయో ఇవాళ 70 లక్షల రూపాయల పనులు చేయంగా కూడా ఈ 2 నెలల మరి ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో 63వ హోంగార్డ్స్ రైజింగ్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, అడ్మిన్ డీసీపీ శ్రీనివాస్ తో పాటు ఇతర పోలీస్ అధికారులు హాజరయ్యారు. ముందుగా కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్ లో మొక్కలు నాటారు. అనంతరం సిపి అంబర్ కిషోర్ జా హోంగార్డ్స్ గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన హోంగార్డులను సిపి ప్రశంసా పత్రాలను అందజేశారు. కమిషనర్ పరిధిలోని హోంగార్డుల పనితీరు చాలా బాగుందని కొనియాడారు. విధి నిర్వహణలో హోంగార్డుల త్యాగం, బలిదానం ఎవరితో తక్కువ కాదన్నారు. రానున్న రోజుల్లో ఆఫీసర్లతో కలిసికట్టుగా పనిచేస్తూ కమిషనరేట్ కు మంచి పేరును తీసుకురావాలని సిపి ఆకాంక్షించారు. మన ఆర్ఐ హోంగార్డ్ గారికి, అందరు కమాండర్స్, ప్లాటూన్ కమాండర్ కి, మెన్ కి మీ డిసిప్లిన్, మీ ఫిట్నెస్ ఇప్పుడు చూస్తే నో వన్ కెన్ డిఫరెన్షియేట్ రెగ్యులర్ ఫోర్స్, ఈవెన్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫోర్స్ అట్లా మీరు పర్ఫార్మ్ చేశారా. మీ ఫిట్నెస్ కమెండబుల్ ఉంది. నాకు చాలా సంతోషం. యూనిట్ హెడ్ గా మీ పర్ఫార్మెన్స్ చూసి నేను హ్యాపీగా ఫీల్ చేస్తున్నాము. ఇదే విధంగా మనము నెక్స్ట్ ఇయర్ కూడా చేయాలి. 1 సంవత్సరం సేవ, నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా సేవ చేయాలి. ఆ భావనతో ఈరోజు ఈ ప్రోగ్రాం మనము కండక్ట్ చేస్తున్నాము. మీ అందరు ఆఫీసర్స్ కి కూడా ఒక మాట నేను చెప్తున్నాము. నేను ఎప్పుడు కూడా యూనిట్ లో విభేదాలు చేయలేము. అందరికీ హోంగార్డ్ ఉంటే, మెన్ ఉంటే, ఏ డివిజన్ లో పని చేస్తున్నా ఉంటే అందరికీ సమానంగా చూసుకోవడానికి నా రిక్వెస్ట్ అందరు ఆఫీసర్స్ తో కూడా ఉంది. ఎందుకు హోంగార్డ్ నేను చూస్తున్నాము ఎక్స్ట్రీమిజం టైం నుంచి వాళ్ళు చేసిన త్యాగం, తపం, బలిదానం ఎవరితో తక్కువ లేదు. బీసీ రిజర్వేషన్ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న ఈశ్వరాచారికి ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని బీసీ జేఏసీ పెద్దపల్లి జిల్లా చైర్పర్సన్ దాసరి ఉషా డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ కోయ శ్రీహర్షను కలిసి బీసీల పట్ల జరుగుతున్న సామాజిక దాడులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్ల పేరిట కల్లబొల్లి కబుర్లు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని దాసరి ఉషా మండిపడ్డారు. బీసీ బిడ్డలు ప్రాణాలను తీసుకుని బొందలో పడటం కాదని ఆ పార్టీలోనే బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ వైస్ చైర్మన్ కొండి సతీష్, జిల్లా కన్వీనర్లు సలేంద్ర కొమరయ్య, సిరవేని స్వప్న, మిట్టపల్లి శ్రీనివాస్, కలవేని రవి, విశ్వకర్మ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈశ్వరాచారి అన్న ఒక సాధారణ డ్రైవర్ పని చేసుకునేటటువంటి వ్యక్తి, ఒక 33 సంవత్సరాల యువకుడు నేడు పెట్రోల్ తన దేహానికి పెట్రోల్ పోసుకొని అంటించుకొని మరణించిండు, ఆత్మహత్య చేసుకున్నారు అని అంటే దేనికోసం అని అనుకుంటారేమో. ఆయన శ్వాస ఆడనప్పుడు కూడా బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి వీడియోలు సర్క్యులేట్ అవ్వడం మనందరం చూస్తాం. మరి నిన్న వారు చనిపోవడం ఎంతో బాధాకరం. బీసీలందరి గుండెని కూడా ఒక్కసారి తలుక్కుమనే విధంగా చేసింది. మరి మీ ప్రాణత్యాగం మేము వృధా కానివ్వము అని చెప్పి నిన్న సాయంత్రం నుంచే బీసీలందరూ కూడా ఎక్కడికక్కడ గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి మన హైదరాబాద్ పట్టణం వరకు కూడా ఎక్కడికక్కడ మౌనం పాటించిండు. మరి ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలి అని చెప్పేసి నివాళులు అర్పించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని తొగర్రాయి గ్రామానికి చెందిన ఎస్సీ మహిళ చిలుక స్రవంతి బీసీసీ సర్టిఫికేట్ తీసుకుని సర్పంచ్గా నామినేషన్ దాఖలు చేయడాన్ని నిరసిస్తూ కుల సంఘాల ఆధ్వర్యంలో సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయానికి తరలి వెళ్లారు. ఎస్సీ మహిళకు ఇచ్చిన బీసీసీ సర్టిఫికేట్ వెంటనే రద్దు చేయాలని కార్యాలయం ముందు ఆందోళన చేశారు. అనంతరం తహసీల్దార్ గిరికి వినతి పత్రం అందజేశారు. బీసీ మహిళలకు వచ్చిన అవకాశాన్ని సర్టిఫికెట్ రూపంలో హరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ మహిళల హక్కులను కాలరాయాలని చూస్తున్న సర్టిఫికెట్ను అధికారులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేవలం సర్పంచ్ ఎన్నికల కోసమే బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగిందని ఆరోపించారు. అధికారులు తక్షణమే స్పందించి బీసీ మహిళలకు న్యాయం చేయాలని కోరారు.
ఈ నిరసనకు గర్రేపల్లి సింగిల్ విండో చైర్మన్ జూపల్లి సందీప్రావు, నాయకులు బోయిని రాజమల్లయ్య, సూరశ్యాంలు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బొంగోని శంకరయ్య గౌడ్, కర్క భాస్కర్ రెడ్డి, ఊట్కూరు శేఖర్, బండి శంకరయ్య, పెద్ద కొమరయ్య, తిరుమల, రాధ, తార, భూలక్ష్మి తదితరులు ఉన్నారు. ఈరోజు మా తొగరే గ్రామం నుంచి వెళ్ళి ఏదైతే ఉందో మా తొగరే గ్రామం బీసీ మహిళలకు రిజర్వేషన్ కావడం జరిగింది సర్పంచ్ ఎలక్షన్లో. అయితే తొగరే గ్రామంలో సర్పంచ్ మహిళలే కాకుండా ఇంతకుముందు ఏదైతే ఉందో మాదిగ కులానికి చెందినటువంటి వ్యక్తి ఈరోజు నేను బీసీకి కన్వర్ట్ అయినా, నేను క్రిస్టియన్ మతం పుచ్చుకున్నా అని చెప్పి బీసీ సర్టిఫికెట్ తీసుకొచ్చుకొని మా బీసీ మహిళల లోపల నామినేషన్ వేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేమందరం ఏమవుతుందో ఆమె ఎస్సీగా ఆల్రెడీ ఇదివరకు మా తొగరే గ్రామంలో సర్పంచ్గా పోటీ చేసింది, ఓడిపోవడం జరిగింది. అంతకుముందు కూడా తను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మరి ఈరోజు బీసీ వచ్చింది కదా, ఈ బీసీలో కూడా మరి మా బీసీ మహిళలు ఉండగా ఆమె కావాలని చెప్పి సర్టిఫికెట్, దొంగ ధృవీకరణ సర్టిఫికెట్ అధికారుల నాయకుల అండదండలతో సర్టిఫికెట్ తీసుకొచ్చుకొని ఎస్సీ బీసీ అనేది ఏం లేకుండా ఏదొచ్చినా కూడా ఎస్సీ వచ్చిన మీకే, బీసీ వచ్చిన మీకే, జనరల్ వచ్చిన మీకే, ఎంత అన్యాయము. అందుకోసమే ఏదైతే ఉందో మా తొగరే గ్రామము ఇంతకుముందు 30 సంవత్సరాల క్రితము బీసీ మహిళగా బీసీ మహిళ రిజర్వేషన్ చేయడం జరిగింది. ఆనాటి నుంచి 30 సంవత్సరాల లోపల ఎటువంటి మాకు మహిళలకు రాలేదు. మా బీసీ మహిళలకు ఈరోజు బీసీ మహిళకు వచ్చింది కాబట్టి మేము బీసీ మహిళమే పోటీ చేయాలి. నేను చెప్పేది ఏంటంటే, నీ దగ్గర ఒక 30 సంవత్సరాలు పనిచేసిన నేను ఉట్కూరు కొమరయ్య తొగర్రాయి, మా సత్యమాని భూలక్ష్మి నీ దగ్గర 30 సంవత్సరాలు పనిచేసిన 2009లో నేను గెలిపించిన. కానీ నాకు అన్యాయం చేసినావు. ఇవాళ తమ్మి ఆగు అన్నావు. నీకు ఎప్పుడైనా ఛాన్స్ ఇస్తానో ఇవే ఛాన్స్ రాలేకుండానే నన్ను ఇవాళ బీసీ మహిళకు వస్తే ఎస్సీ మహిళను తీసుకొచ్చి పెట్టినావు. నీ ఎంఆర్ఓ గారికి కూడా వినతిపత్రం ఇచ్చిన, ఆర్డీఓ గారికి ఇచ్చిన, కలెక్టర్ గారికి ఇచ్చిన. అన్న అద్దు, ఈ పరిస్థితి మధ్య లేదు. ఎస్సీ మహిళను మన ఎస్సీ మహిళగా ఆమెకు బీసీసీగా ఈచుడు ధర్మం కాదని అందరికీ ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి దండం పెట్టి వినతిపత్రం ఇచ్చినావు. అది కూడా గమనించుకోకుండా మళ్ళా ఈ ఎంఆర్ఓని మార్చి మళ్ళీ ఎంఆర్ఓని తీసుకొచ్చి మళ్ళీ సర్టిఫికెట్ ధర్మం కాదన్నా. మేము కూడా నీ మనుషులమే, మేము కూడా బీసీ బిడ్డలమే. మాకు అవకాశం ఇక రాదు. మాకు అవకాశం అంటే ఎస్సీకి వస్తుంది కావచ్చు, ఆయనకి ఇంకా జడ్పీటీసో ఎంపీటీసో వస్తుంది మా సోదరుడు చెప్పినట్టు. అయితే చిలుక స్రవంతి, భర్త పేరు సతీష్, వారు బీసీసీ సర్టిఫికెట్ కోసం అప్లై చేసుకున్నారు. నేను 3 days బ్యాకే ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఇక్కడికి రావడం జరిగింది. మనకి ఏ అప్లికేషన్ ఉన్నా ఇప్పుడు ఎలక్షన్ పీరియడ్ కాబట్టి మనం ఆపడానికి ఉండదు. సర్టిఫికెట్లను అయితే యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే రిజెక్ట్ చేయాలి. అప్పటికే అది వారం రోజులు అవుతున్నట్టుంది. అది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. ఎలక్షన్లో పోటీ చేయడానికి వాళ్ళకి హక్కులు ఉంటాయి. మనం సర్టిఫికెట్ను వితౌట్ గ్రౌండ్స్ ఆపడానికి ఉండదు. వాళ్ళు ఏమిచ్చారు? సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారు, చర్చిలో మతం మార్చుకున్నట్టు బాప్టిజం సర్టిఫికేట్ పెట్టారు, 2 ప్రభుత్వ ఉద్యోగుల వాంగ్మూలాలు, తర్వాత చుట్టుపక్కల 2 ఇంటి పక్కల వాళ్ళ వాంగ్మూలం ఉంది, 2 ఫాస్టర్ల వాంగ్మూలం ఇచ్చారు. వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇచ్చారు. నేను ఏసు మతాన్ని నమ్ముతున్నా, ఏసు మతంలో నేను పోతున్నా, నాకు చట్టపరంగా నాకు బీసీసీ కావాలని వాళ్ళు అప్లై చేయడం జరిగింది. 63వ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయం నందు హోంగార్డ్ ఆఫీసర్స్ పరేడ్ను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం హోంగార్డ్ ఆఫీసర్స్ నిర్వహించిన పరేడ్ను తిలకించారు. ఇటీవల నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలుగా నిలిచిన హోంగార్డ్స్ కు బహుమతుల ప్రదానం చేశారు. అనంతరం కళాబృందం ద్వారా ప్రజల్లో చైతన్యం కనబరుస్తున్న కళాబృందం సభ్యులను ఘనంగా సన్మానించి బహుమతులు అందజేశారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన హోంగార్డ్స్ ఆఫీసర్స్ కు ప్రశంసా పత్రం అందజేశారు. హోంగార్డ్స్ వ్యవస్థ నేడు దేశవ్యాప్తంగా పోలీసు విభాగానికి ఒక బలమైన సహాయ శక్తిగా ఎదిగిందని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. నిస్వార్థ సేవ అనే నినాదంతో ప్రజాసేవలో ముందుండి పనిచేస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ శేషాద్రిని రెడ్డి ఐపీఎస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, సైదులు, వేణు మరియు రిజర్వ్ ఎస్ఐలు, హోంగార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో హైకోర్టు జడ్జిలు జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ పుల్లా కార్తిక్, జస్టిస్ జె శ్రీనివాసరావులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన జడ్జిలకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయ అర్చకులు అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జిలతో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు. తనుగుల చెక్ డ్యాం ను కూల్చివేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ బి ప్రకాష్ అన్నారు. గుంపుల తనుగుల వద్ద కూలిన చెక్ డ్యాం ను నిజ నిర్ధారణ బృందంతో కలిసి ఆయన పరిశీలించారు. గ్రామస్తులు, ఇరిగేషన్ అధికారులు కూడా బ్లాస్టింగ్ జరిగిందనే చెబుతున్నారని తెలిపారు. చెక్ డ్యాం బ్లాస్ట్ వెనుక ఇసుక మాఫియాతో పాటు రాజకీయ కుట్ర ఉందన్నారు. నిర్మాణ లోపమంటూ ఎమ్మెల్యే విజయరమణరావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మేడిగడ్డపైన తమకు అనుమానం ఉందన్నారు. మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటికీ దర్యాప్తు పూర్తి చేయలేదని ఆరోపించారు. నిజ నిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో నిజాలు ప్రజలకు వివరిస్తామన్నారు. ఈ చెక్ డ్యామ్ బ్లాస్ట్ అయిన తర్వాత పత్రికల్లో వార్తలు వచ్చాయి. అదేవిధంగా ఎఫ్ఐఆర్ కాపీని కూడా మేము చూసిన తర్వాత ఇది పెద్దపల్లి ఎమ్మెల్యే స్టేట్మెంటు, బండి సంజయ్ స్టేట్మెంట్ కూడా చూసిన తర్వాత మరి బండి సంజయ్ గారు అన్నట్టు, ఇక్కడ విజయరమణారావు గారు ఎమ్మెల్యే గారు అన్నట్టు ఇది నిర్మాణ లోపమా లేదంటే ఇది బ్లాస్టా? ఎందుకంటే ఇంజనీర్ స్పష్టంగా బ్లాస్ట్ అని చెప్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అట్లా చెప్పారు. జరిగిన రోజు రవి అని ఇక్కడ ఉన్న ఇంజనీర్ కూడా అదే రిపోర్ట్ ఇచ్చారు. ప్రజలు కూడా పెద్ద శబ్దంతో ఇది బ్లాస్ట్ అయిందని చెప్పారు. ఈ విషయాల మీద నిజాలు తేల్చుకుందాం. ఎందుకంటే రాజకీయ పార్టీలు వాళ్ళకు అనుకూలంగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాయి. అధికార పార్టీ ఏమో ఇది నిర్లక్ష్యం లేకపోతే నిర్మాణ లోపం అంటది, ప్రతిపక్షం ఏమో ఇది బ్లాస్ట్ అంటది. హరీష్ రావు గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది బ్లాస్ట్ అని చెప్పారు. సరే, నిజాలు ప్రజలకు తెలపాల్సిన బాధ్యత ఇంజనీర్ల మీద, రిటైర్డ్ ఇంజనీర్స్ కానీ, మేధావులు కానీ, ప్రొఫెసర్స్ కానీ, జర్నలిస్టుల మీద ఉంటుంది. కాబట్టి ఈ 4 రంగాలకు సంబంధించిన కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను అట్లే పిట్టల రవీందర్ లాంటి చాలా కాలం నుంచి, జేఏసీ కాలం నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పెద్దపల్లి కునారం మధ్య గల రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్ వద్ద ఓ కారు గేటు లోపల నిలిచిపోయింది. రైలు వస్తుందని సమాచారంతో గేట్ మ్యాన్ గేటు వేస్తుండగా కూనారం వైపు నుంచి పెద్దపల్లికి వస్తున్న ఓ వ్యక్తి తన కారును వేగంగా పట్టాలపైకి తీసుకొచ్చాడు. ఈలోగా రెండో గేట్ పడిపోవడంతో కారు పట్టాలపైనే నిలిచిపోయింది. అప్పటికే రైలు కూత వినిపించడంతో వాహనదారు కారు అక్కడ వదిలేసి వెళ్లిపోయాడు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది గేట్ ని తెరవడానికి ప్రయత్నించినా అది తెరుచుకోలేదు. దీంతో రైల్వే గేట్ వద్ద ఉన్న సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో 2 వైపులా రైళ్లను ఆపివేసి సాంకేతిక లోపంతో మూతపడిన గేటును తెరిచి కారును బయటకు తీసుకొచ్చారు. శాంతియుత పోరాటాల ద్వారా బీసీ రిజర్వేషన్లు సాధించుకుందామని పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్పర్సన్ దాసరి ఉష అన్నారు. అంబేద్కర్ విగ్రహం నుంచి అమరవీరుల స్తూపం వరకు ర్యాలీగా వెళ్లి కొవ్వొత్తులతో బీసీ రిజర్వేషన్ల కోసం అమరుడైన సాయి ఈశ్వరాచారికి నివాళులు అర్పించారు. బీసీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వకుండా అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయని దాసరి ఉష మండిపడ్డారు. రాజకీయంగా ఎదగకుండా అరగదొక్కుతున్నాయని ఆవేదన చెందారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యగానే భావిస్తున్నామన్నారు. పోరాటాల ద్వారా మాత్రమే బీసీ రిజర్వేషన్లు సాధించుకుందామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ వైస్ చైర్మన్ కొండి సతీష్, జిల్లా కన్వీనర్లు, కో కన్వీనర్లు సలేంద్ర కుమరయ్య, సిరవీన స్వప్న, బొల్లం భూమేష్, అలువాల రాజేందర్, మిట్టపల్లి శ్రీనివాస్, అరుణ, బత్తుల రమేష్, కలవేన రవి, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. బీసీల రిజర్వేషన్ కోసం నిన్న సాయి ఈశ్వరాచారి అన్న
మరి ఇంకా అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు, కానీ ఎవరు కూడా బీసీ రిజర్వేషన్లు ఇస్తలేరు అని చెప్పేసి ఎంతో ఆవేదనకి లోనై నిన్న ఆయన దేహానికే ఆయనను తగలబెట్టుకున్నాడు. మరి నేడు ఆయన ఇప్పుడు మనందరికీ కూడా ఏ బీసీ బిడ్డకి కూడా కనిపించినంత దూరంలోకి వెళ్ళిపోయింది. మరి ఆయన మరణించడం ఇది ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన మాటలు నెరవేర్చుకోకపోవడం వల్ల బీసీలందరికీ కూడా కథలు చెప్పి మీకు రిజర్వేషన్లు ఇస్తాము రేపిస్తాం మాపిస్తాము వచ్చే ఎన్నికల్లో ఇస్తాము ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో ఇస్తాం ఆ లోకల్ బాడీ ఎన్నికల్లో ఇస్తాము అని చెప్పేసి ఇలాంటి కల్లి బొల్లి మాటలు చెప్పడం వల్ల మరి ఈ ఆవేదనకి లోనయ్యి ఎంత చెప్పినా కూడా ప్రభుత్వాలు వినట్లేదు అని చెప్పేసి బలి కోరుకున్నది ఈ ప్రభుత్వం. మరి నేడు బలిదానం చేసినటువంటి సాయి ఈశ్వర్ అన్నకి బీసీ జేఏసీ పక్షాల నుంచి మేము మా ప్రగాఢ సానుభూతిని మంచిర్యాల జిల్లా తాండూరు నుంచి శబరిమల యాత్రకు సైకిల్ యాత్ర బయలుదేరిన వంశీకృష్ణ అనే అయ్యప్ప స్వామి పెద్దపల్లి హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయం వద్దకు చేరుకున్నారు. ఆయనకు పెద్దపల్లికి చెందిన పలువురు అయ్యప్ప స్వాములు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శాల్వాతో వంశీకృష్ణ స్వామిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సైకిల్ యాత్ర స్వామి వంశీకృష్ణ, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు. తాండూరు నుంచి వంశీకృష్ణ గారు శబరిమల యాత్రకు సైకిల్ యాత్రతో వెళ్ళడం జరుగుతుంది. మరి ఈరోజు పెద్దపల్లి హరిహర క్షేత్రానికి విచ్చేయడం జరిగింది. మరియు వారికి స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని విశేషమైన పూజా కార్యక్రమం చేసి పెద్దపల్లి అయ్యప్ప దేవాలయం నుండి శబరిమల యాత్రకు వెళ్ళవలసిందిగా మేము ప్రారంభించడం జరిగింది. మరి వంశీకృష్ణ గారికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు కరుణా కటాక్షం ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క పెద్దపల్లి అయ్యప్ప స్వామి దేవాలయంలో మూల విరాట్ పైన సూర్యకిరణాలు మరి పడుతూ ఉంటాయి. మరి ఎక్కడా లేని యొక్క ప్రత్యేకత పెద్దపల్లి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉన్నది. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా అయ్యప్ప స్వాములందరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శించి స్వామివారి కరుణా కటాక్ష పారిశుద్ధ కార్మికుల ఆరోగ్యమే తమ బాధ్యత అని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మెడికవ హాస్పిటల్ కరీంనగర్ వారి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది, ఆఫీస్ సిబ్బందికి బీపీ, ఈసీజీ, 2D ఎకో, గుండెకు సంబంధించిన అన్ని రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. వయసుతో సంబంధం లేకుండా సంవత్సరానికి ఒకసారి వైద్య పరీక్షలు తప్పక చేయించుకోవాలని మెడికల్ ఫిజిషియన్ డాక్టర్ నాగరాజు రావికంటి అన్నారు. పెద్దపల్లి పట్టణ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ లింగయ్య, టౌన్ ప్లానింగ్ అధికారులు నరేష్, వినయ్, జూనియర్ అకౌంటెంట్ నాగవేణి, జూనియర్ అసిస్టెంట్ రమాకాంత్, శానిటరీ ఇన్స్పెక్టర్లు రామ్మోహన్ రెడ్డి, అధికారులు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో 2 సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు ఏకగ్రీవం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. మండలంలోని బోట్ల వనపర్తి గ్రామ సర్పంచ్గా సంఘ రంజిత్ యాదవ్, బంజేరుపల్లి గ్రామ సర్పంచ్గా కళ్లెం ఇందిరా, గంగారెడ్డిని ఏకగ్రీవమయ్యాయి. దీంతో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు గాకిరెడ్డి తిరుపతి రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికైన వారిని శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారానే ఈ గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నేతృత్వంలో ధర్మారం మండలంలో చేస్తున్న అభివృద్ధి పనులే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రుప్లా నాయక్, కాంగ్రెస్ నాయకులు మోటపలుకుల అశోక్, కొత్త నరసింహులు, సత్యనారాయణతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.
గత 10 ఏళ్ల పాలనలో చేయనటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందించిన శుభతరుణంలో 2 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం కూడా చాలా సంతోషం. గౌరవ సంక్షేమ శాఖ మంత్రివర్యుల నేతృత్వంలో ఈరోజు ఏకగ్రీవమైన బంజేర్పల్లి గ్రామానికి చెందిన సోదరిమణి కల్లెం ఇందిరా గంగారెడ్డి గారు మరియు బొట్లవనపర్తి గ్రామానికి చెందిన యువ నాయకులు న్యాయవాది సంఘ రంజిత్ కుమార్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన గౌరవ మంత్రి గారి పక్షాన కూడా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మీ మీద గురుతర బాధ్యతతో ఆ ఊరు ఏకగ్రీవం చేసి మీ మీద పెట్టిన బాధ్యతను మా సర్పంచ్ వారు కూడా నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో గడపడవ తీసుకెళ్లి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. కొడుకులే తన ఆసరా అనుకున్న ఓ వృద్ధురాలు చివరికి ఆ కొడుకులే ఆమెను నమ్మించి ఆర్డీఓ కార్యాలయం ముందు వదిలేసిన హృదయ విదారక ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. మల్యాలకు చెందిన కుర్రే లక్ష్మి భర్త నారాయణదాసు మృతి చెందడంతో 2 కొడుకులు కుర్రే కృష్ణ కుర్రే శ్రీనివాస్ వద్ద ఉంటూ జీవిస్తోంది. ఈ క్రమంలో పెద్ద కొడుకు కృష్ణ జగిత్యాలలో స్థిరపడగా చిన్న కొడుకు శ్రీనివాస్ మల్యాలలోనే ఉంటూ వచ్చాడు. ఆస్తి పంపకాలలో చిన్న కొడుకు శ్రీనివాస్ కు పాత ఇల్లు రావడంతో తల్లిని బయట కిరాయి ఇంట్లో ఉంచుతూ చూసుకున్నాడు. అయితే ఆ పాత ఇంటిని కూల్చి నూతన నిర్మాణం చేపట్టడంతో తల్లి లక్ష్మిని ఇంట్లోకి తీసుకునేందుకు చిన్న కొడుకు నిరాకరించాడు. దీంతో ఆమె పెద్ద కొడుకు కృష్ణ వద్దే ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాను సరిగా చూసుకోవటం లేదని నిలదీయడానికి తల్లి లక్ష్మి చిన్న కొడుకు శ్రీనివాస్ వద్దకు వెళ్లగా అక్కడ తీవ్ర వాగ్వాదం జరిగింది. సమస్యను పరిష్కరించేందుకు ఆర్డీఓ ఆఫీసుకు వెళ్ళు, నేను వస్తా అంటూ శ్రీనివాస్ తల్లిని నమ్మించి ఆటోలో జగిత్యాల ఆర్డీఓ కార్యాలయానికి పంపించాడు. అయితే ఉదయం వెళ్లిన వృద్ధురాలు సాయంత్రమైనా ఒక్క కొడుకు కూడా రాకపోవడంతో ఆర్డీఓ కార్యాలయం ఎదుటే తిండి నీళ్లు లేకుండా చలికి వణికిపోతూ వేచి చూసింది. ఈ దృశ్యాన్ని గమనించిన ఆర్డీఓ మధుకర్ ఆమె పరిస్థితి తెలుసుకుని ఆరా తీశారు. తల్లిని ఇలా నిర్లక్ష్యంగా వదిలేసిన విషయం తెలిసి వెంటనే పెద్ద కొడుకు కృష్ణకు ఫోన్ చేసి తల్లిని వెంటనే తీసుకెళ్లాలి, సోమవారం 2 కొడుకులు తప్పనిసరిగా ఆర్డీఓ కార్యాలయానికి హాజరు కావాలి అంటూ కఠిన ఆదేశాలు జారీ చేశారు. దీంతో పెద్ద కొడుకు కృష్ణ వచ్చి తల్లిని తీసుకెళ్లాడు. కొడుకుల నిర్లక్ష్యంతో అవమానానికి చలి బాధలకు గురైన వృద్ధురాలికి ఆర్డీఓ చేసిన మానవీయ స్పందన పలువురిని కదిలించింది. ఏమైంది? ఎందుకున్నావు ఇక్కడ? నేను ఆఫీస్కి వచ్చిన సారు, ఆఫీస్కి వచ్చే వరకు సార్ లేడు. రెండేంగా సార్ లేకపోతే తినడానికి ఏంటి వచ్చు, తిన్నవాడు అత్తడు అని అన్నారు ఇక్కడ ఉన్నోళ్ళు. అంటే ఇక ఈ మళ్ళీ ఏం పోవాలి, నాకు నడవరాదు. నేను ఎందుకోసం వచ్చినావు? ఇల్లు కోసమే, జాగ కోసమే. ఎవరు దించారు ఇక్కడ? ఆటోలో. నువ్వు వచ్చినావా? ఎవరన్నా దించారా? ఆటోలో ఆటో ఆయన దించుతాడు కదా, దించిండు. పిల్లలు లేరా? ఎవరికి నాకు అందరు పెద్ద ఇప్పుడే చిన్న పిల్లలు. ఏమంటుండ్రు ఇప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారయ్యా? ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మనరాళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఏమంటారు కొడుకులు? ఏమంటాడు? పెద్ద కొడుకే ఉంచుకున్నాడు ఇక్కడనే 7-8 నెలలు ఈయనే ఉన్నా. ఈయనే ఉంటే ఉండు అన్నాడు. ఉండు అంటే నేను ఊరికే ఒక్కడు పెడతాడా? ఎవరైనా కానీ మొగోళ్ళు సపరేట్ కూకున్నా కానీ ఆడవాళ్ళు అన్నట అంటారని చెప్పి పొద్దుగాల వేనా మనం ఏదన్నా మాట్లాడదు రాండిరా అని అంటే నన్ను ఆదాకుండా ఆర్టీ ఆఫీస్కి పోదాం పని చిన్నోడు తొలకొచ్చాడు. తొలకొత్తిగా ఇది ఇక్కడికి పోమన్నాడు. మేము వస్తాము, నువ్వు పో అని ఆటోలో. చిన్న కొడుకు దించిండా? చిన్న కొడుకు దించలే, ఆటోలో తోలేసిండు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సత్వర న్యాయం కోసం న్యాయవాదులు కృషి చేయాలి. నూతన కోర్టును ప్రారంభించిన హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మీనారాయణ. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలు.
ఘన నివాళులు అర్పించిన ప్రజా ప్రతినిధులు, నాయకులు. కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే విజయరమణారావు. ఘనంగా హోంగార్డ్స్ రైజింగ్ డే, హాజరైన పోలీసు ఉన్నతాధికారులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రజిత.